welcome back to the channel. If you are new here, hi, I am Shrija. Welcome to my channel and content nachide aithe subscribe chesukodam marchipokandi. Today we are exploring Phi Phi Islands in Phuket. Let's go. So ee roju Phuket lo ma second day anamata. First day ante ninna వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది. వచ్చిన తర్వాత హోటల్లో ఇంకా రెస్ట్ తీసుకొని ఇక్కడ ఓల్డ్ టౌన్ ఫుకెట్ అని ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళినాము. అది కొంచెం పోర్చుగీస్ ఇంకా థాయ్ కల్చర్ మిక్స్ అయిన ఆర్కిటెక్చర్ టైప్ ఉంటుంది. పోర్చుగీస్ కాలనీస్ ఉంటాయి కదా, ఆ టైప్లో ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ క్యాఫేస్, కొంచెం స్ట్రీట్ ఆర్ట్ అవన్నీ ఉంటాయి. సో అది చూడ్డానికి వెళ్ళినాము. దాని తర్వాత వచ్చేసి ఇంకా డిన్నర్ చేసేసి పడుకున్నాము. మార్నింగే మేము ఫి ఫి ఐలాండ్స్కి స్టార్ట్ అయినాం అనమాట. మేము స్టే చేసిన హోటల్ అయితే ఈ పతాంగ్ బీచ్కి చాలా దగ్గర ఉంటుంది అనమాట. కొంచెం బీచ్ దగ్గరలో ఉన్న హోటల్ తీసుకుందాం అన్నట్టు చూసినాము. మేము ఫి ఫి ఐలాండ్స్కి అయితే ప్యాకేజ్లోనే తీసుకున్నాము. ఇక్కడ హోటల్లో ప్యాకేజ్ ఇస్తారు, ప్లస్ దీని చుట్టుపక్కల కూడా చాలా టూరిజం ప్యాకేజెస్కి సంబంధించినవి ఉంటాయి. సో డైరెక్ట్ వెళ్ళి బుక్ చేసేసుకోవచ్చు. సో మార్నింగ్ 7:30కే పిక్ చేసుకొని మినీ బస్లో ఇక్కడ పియర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ మనకి కాంప్లిమెంటరీ టీ కానీ కాఫీ కానీ స్నాక్స్ అట్లా ఉంటాయి. సో ఇదంతా మ్యాప్ అన్నమాట. మనము ఎక్కడికి వెళ్తున్నాము, ఏమేమి చూడబోతున్నాము అని చెప్పేసి ఒక పెద్ద ఫ్లెక్స్ పెట్టిండ్రు మ్యాప్. ఇక్కడనే మనకి మన గైడ్ ఎవరైతే ఉంటారో, మన స్పీడ్ బోట్లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి అందరికీ ఇంట్రడక్షన్ ఇస్తారనమాట. టూర్ ఎలా ఉంటుంది, ఏంటి, ఏమేమి చూస్తాము అనేది. సో అదంతా అయిపోయిన తర్వాత మేము స్పీడ్ బోట్లో ఫి ఫి ఐలాండ్స్కి అయితే స్టార్ట్ అయినాం. చాలా ఐలాండ్స్ చూపిస్తారంట, సైట్ సీయింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయంట. సో మెల్లమెల్లగా ఎక్స్ప్లోర్ చేద్దాం మనము ఏమున్నాయో. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయినాం. ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం కదా అని చెప్పేసి నేనైతే బ్యాగ్లో కొన్ని స్నాక్స్, లిప్స్టిక్లు, సన్ స్క్రీన్లు తప్ప జీరో ప్లాన్తో వెళ్తున్నా. చూద్దాం ఫి ఫి ఐలాండ్స్ ఎలా ఉంటుందో. మా స్పీడ్ బోట్లో అయితే మా ముందు ఒక కపుల్ ఉండే, వాళ్ళు అసలు ఒక చిన్న 6 months బేబీని పట్టుకొని వచ్చిండ్రు. అంటే ఇంకొక ఐలాండ్కి వెళ్తున్నాము, అంత చిన్న బేబీని పట్టుకొని వచ్చిండ్రు అంటే ధైర్యం అనేది చెప్పాలి. ఇప్పటికైతే స్పీడ్ బోట్ జర్నీ బాగుంది, వెదర్ కూడా బాగుంది. పొద్దున్నే కాబట్టి బాగానే ఉంటుంది. కొంచెం సాయంత్రం వరకు చూడాలి, మనం మాడిపోకుండా ఉంటే చాలు. ఇది మన ఫస్ట్ సైట్ సీయింగ్ స్పాట్, వైకింగ్ కేవ్. ఆ కేవ్ని వైకింగ్ కేవ్ అని అంటారంట. లోపలికి వెళ్ళడానికి లేదు, జస్ట్ బోట్లో ఉండి చూడడమే. స్పీడ్ బోట్లో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అక్కడ కనిపిస్తున్నాయి కదా బోట్స్, అలాంటి బోట్స్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ సపరేట్గా ఉంటాయి. సో స్పీడ్ బోట్లో నుంచి మనం దాంట్లోకి వెళ్ళాలి. దానికి ఎంతో కాస్ట్ ఉంటుందో అది పే చేస్తే మనకు 1.5 hour వరకేమో తిప్పుతాడు. మనకి ఇంకా సపరేట్ బోట్ టైప్, స్పీడ్ బోట్లో అందరు ఉంటారు కదా, ఈ బోట్స్లో అయితే సపరేట్గా వెళ్ళొచ్చు, ఫొటోస్ దిగొచ్చు. ప్లస్ ఈ ఐలాండ్ చుట్టూ తిప్పి ప్లేసెస్ ఏమున్నాయో కూడా చూపిస్తాడు. అండ్ లాస్ట్కి మళ్ళీ మన టైం అయిపోయిన తర్వాత మన స్పీడ్ బోట్ దగ్గరికి తీసుకొస్తాడు, అందులో ఎక్కేసేయాలన్నమాట. కానీ స్పీడ్ బోట్ నుంచి ఆ బోట్లోకి వెళ్ళడానికి అయితే నాకు ఎంత భయమైందో. ఇంత పెద్ద అలలు వస్తుంటే టుపుక్కు మనం వాటర్లో పడిపోతే ఏంటి పరిస్థితి అనిపించింది. కష్టపడి బోట్ లోపలికి అయితే వచ్చేసిన. కానీ స్పీడ్ బోట్లో ఉన్నప్పుడు కొంచెం సైడ్ వాల్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి కదా, విండోస్ ఉంటాయి కదా. ఈ బోట్లోకి వచ్చిన తర్వాత చూస్తుంటే అసలు క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్. అసలు వైబ్స్ అయితే 10 out of 10 అని చెప్పొచ్చు. లుక్ ఎట్ దట్ వాటర్, ఇట్స్ లైక్ సమ్వన్ ఫోటోషాప్ రియల్ లైఫ్. అసలు అంత క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఏమో. అంటే చాలా బీచెస్ తిరుగుతుంటాం, చేస్తుంటాం, కానీ ఇది సంథింగ్ డిఫరెంట్. సో బేసికల్గా ఫి ఫి అంటే 2 ఐలాండ్స్ ఉంటాయి, ఫి ఫి డాన్, ఫి ఫి లే. ఫస్ట్ మనం ఫి ఫి డాన్ నుంచి వచ్చినాం అనమాట. ఫి ఫి డాన్ నుంచి వచ్చి వైకింగ్ కేవ్ చూసుకొని, అంటే అది ఫి ఫి లేలో ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న పర్సనల్ బోట్లో పిలే లగూన్, లోసామా బే అనే సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్ళి మళ్ళీ మనం ఫస్ట్ వచ్చిన స్పీడ్ బోట్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడ మధ్యలో ఒక దగ్గర ఆపుతాడంట, అప్పుడు మనం డైరెక్ట్గా సముద్రంలో జంప్ చేయొచ్చంట. నాకైతే అంత ధైర్యం లేదు.
మాకు కొంచెం వెదర్ కూడా బాగానే సపోర్ట్ చేసింది. ఈ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ వెదర్ బాగాలేకపోయినా, ఒకవేళ హెవీ టైడ్స్ ఉన్నా కూడా కొన్ని క్యాన్సిల్ చేసేస్తారంట, చూపియారంట. బట్ ఇప్పటివరకు అయితే గోయింగ్ గుడ్. అందరూ ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ ఫొటోస్ చూస్తుంటాం కదా ఈ ఫుకెట్వి, అవి చూస్తుంటే చాలా ఎడిట్ చేసి పెట్టారేమో అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతనే అర్థమవుతుంది అది నిజంగా ఆ సీనరీస్ అట్లనే ఉంటాయి అని చెప్పి. అసలు ఎవ్రీ కార్నర్ ఒక వాల్పేపర్ లానే కనిపిస్తుంది. ఇంకా వాటర్ అయితే అబ్బా అసలు ఎంత క్లియర్ వాటర్ అంటే అది లోపల చాలా క్లియర్గా కనిపిస్తాయి. చిన్న చిన్న ఫిషెస్ వచ్చినా కూడా మంచిగా క్లియర్గా కనిపిస్తాయి బయటికి. ఇలాంటి స్పీడ్ బోట్లో వస్తాము. ఫస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ సపరేట్ బోట్స్ తీసుకొని ఎవరిది వాళ్ళు సపరేట్ అవుతారు కదా, అట్లా అందరు బోట్స్ అన్నీ కనిపిస్తుంటాయి. చాలా అంటే అసలు ఆ బోట్స్తోని కూడా వ్యూ మంచిగా ఉండే. సో ఫస్ట్ మనం వైకింగ్ కేవ్ చూసినాం కదా, అక్కడికి కూడా మళ్ళీ తీసుకెళ్తారనమాట. కొంచెం దూరం నుంచి చూసినాం కాబట్టి ఈ బోట్లో కూడా మనం రిటర్న్ అట్లా వెళ్తుంటే, అంటే స్పీడ్ బోట్ దగ్గరికి వెళ్తుంటే మధ్యలో వైకింగ్ కేవ్ కనిపిస్తుంది, అది కూడా చూపిస్తారు మనకి. బోట్లో నుంచి డైరెక్ట్ జంప్ చేయొచ్చు మీరు, ఏం కాదు అని అన్నాడు, కానీ నాకైతే అంత ధైర్యం లేదు, అస్సలు ధైర్యం లేదు, నేనైతే చేయలేదు. ఇప్పుడైతే మనం స్పీడ్ బోట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఈ వైకింగ్ కేవ్ ఉంది కదా, ఈ వైకింగ్ కేవ్ కొంచెం దగ్గరలోనే మనకి స్పీడ్ బోట్స్ అవన్నీ ఆగి ఉంటాయి. వాటి దగ్గరికి వెళ్ళిన తర్వాత స్నార్క్లింగ్ ఆప్షన్ కూడా ఉంది, కానీ ఆ ఆప్షన్ నాకు కాదేమో అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు వాటర్ అంటే ఫుల్ భయం. నాకు ఇంత పెద్ద అలలు వస్తుంటే దానిలోకి దిగాలంటే అమ్మో నా వల్ల అస్సలు కాదు. కొంచెం ఒక దగ్గర ఉండి అంటే వాటర్లో ఆడుకుంటా, కానీ ఇంత వాటర్లో డైరెక్ట్ జంప్ చేయాలంటే నాతో అస్సలు అవ్వదు. సో ఆ స్పీడ్ బోట్స్ అవన్నీ ఆగున్నాయి కదా, దాంట్లో ఒక స్పీడ్ బోట్ మనది. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత స్నార్క్లింగ్ చేస్తానా లేదా చూద్దాం. మనకి ఎట్లయినా పెద్దగా ధైర్యం ఉండదు కదా, అది ప్రశాంత్కి తెలుసు కదా, అందుకే లైట్ తీసుకున్నాడు అనమాట. నన్ను అడిగే ఎఫర్ట్ కూడా పెట్టకుండా సరే నువ్వు వస్తారా లేకపోతే లేదు నేనైతే పోతున్నా అని చెప్పేసి పోయి జంప్ చేసేసిండు. దాంట్లో స్నార్క్లింగ్ చేయడానికి వెళ్ళిండు. వాళ్ళందరి మధ్యలో ఎక్కడో దగ్గర ఉన్నాడు, నాకు తెలుసు కాబట్టి నాకు కనిపిస్తున్నాడు. మీకు కనిపిస్తే చెప్పండి. ఇప్పుడు మనం లోసామా బే అనే దగ్గర ఉన్నాం. ఈ పేర్లు ఏంటో అన్నీ తిట్టినట్టుగా అనిపిస్తున్నాయి నాకు. సరే వాట్ ఎవర్, లోసామా బే అనే ఏరియాలో ఉన్నాము ప్రజెంట్. ఇక్కడ స్పీడ్ బోట్ మళ్ళీ ఆపిండు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి, లోపల దాకా నడుచుకుంటూ వెళ్తే అక్కడ మాయా బే, మనం ఏదైతే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నామో చూడడానికి మాయా బే బీచ్ అక్కడ ఉంటుంది అనమాట. చాలా దూరం నడవాలి. అమ్మో ఫస్ట్ అర్జెంటుగా ఏమన్నా స్నాక్స్ తినాలి, ఎందుకంటే ఇప్పటికే చాలా క్యాలరీస్ బర్న్ చేసేసి ఉన్నాం మనం. మళ్ళీ మాయా బే దగ్గర ఎనర్జీ ఉండాలి అని అంటే కొంచెం స్నాక్స్ పడాలి మనకి లోపల. ఇక్కడ నుంచి రావడానికి బ్రిడ్జ్ కూడా బాగుంది, వుడెన్ బ్రిడ్జ్ అనుకుంటా. పక్కన వాటర్ ఉన్నాయి, అసలు మీకు వీడియోలో అది కనిపిస్తున్నాయా లేదా నాకు తెలియట్లేదు, కానీ చాలా క్లియర్ వాటర్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మనం ఫొటోస్ తీసుకోవచ్చు. మేమైతే వెళ్ళలేదు, ఎందుకంటే ఫస్ట్ కొంచెం లోపల స్నాక్స్ ఏమైనా పడితే బాగుంటుందని చెప్పేసి వెతుక్కోవడానికి వెళ్తున్నా నేను. అసలుకే మాయా బే దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం నడవాలంట. వెల్కమ్ టు మాయా బే.
మాయా బే చాలా ఇయర్స్ క్లోజ్ చేసిండంట, ఎందుకంటే అందరూ వెళ్ళి బీచ్ ఖరాబ్ చేస్తున్నారు అని చెప్పి. అందుకని అప్పటి నుంచి ఓపెన్ చేసి బీచ్ లోపలికి అయితే మనం వెళ్ళడానికి ఆప్షన్ ఉండదు, అలో చేయరు. జస్ట్ దాని దగ్గరికి వెళ్ళి మనం ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, అక్కడ కూర్చొని టైంపాస్ చేయవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ బీచ్ లోపలికి వెళ్ళి స్విమ్ చేయడం కానీ అలాంటివి అయితే చేయడానికి ఆప్షన్ లేదు. సో అది మాయా బే బీచ్ స్టోరీ. ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్ కూడా చేశారంట. ద బీచ్ అనే మూవీ కూడా ఇక్కడనే షూటింగ్ చేశారంట. నెక్స్ట్ మన జర్నీ ఇక్కడ నుంచి మళ్ళీ స్పీడ్ బోట్లో స్టార్ట్ అయింది. మంకీ బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం మనము. ఇక్కడ ఈ బీచ్లో అన్ని మంకీస్ ఎక్కువ ఉంటాయి, అందుకనే దీనికి మంకీ బీచ్ అని చెప్పేసి పేరు వచ్చింది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డూ నాట్ ఫీడ్ మంకీస్, ట్రస్ట్ మీ. అస్సలు అంటే అసలు ఏది ఇవ్వడానికి కూడా ట్రై చేయొద్దు, అవి మీదకి వచ్చేస్తాయి. అప్పటికి గైడ్స్ కూడా చెప్తూనే ఉంటారు. ఫీఫీలో 2 ఐలాండ్స్ ఉంటాయి, ఫీఫీ డాన్, ఫీఫీ లే అని చెప్పాను కదా. ఇప్పటిదాకా మనం చూసిన మాయా బే, వైకింగ్ కేవ్ ఇవన్నీ కూడా ఫీఫీ లే కిందకి వస్తాయి. ఇప్పుడు మనం మంకీ బీచ్ చూసినాం కదా, అది ఫీఫీ డాన్ కిందకి వస్తుంది. ఇప్పుడు మనం ఫీఫీ డాన్లోనే ఒక దగ్గర ఒక ప్లేస్లో ఆగినాం అనమాట లంచ్ చేయడానికి. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. ఫుడ్ ఓకే ఉంది. నేను వెజిటేరియన్ కాబట్టి నాకు మరీ అంత పెద్దగా ఆప్షన్స్ ఏం లేకుండే. యాజ్ యూజువల్ థాయ్ కర్రీ, ఇంకా సమ్ చిన్న చెనా మసాలా టైప్ ఏదో ఉంది. ఫుడ్ ఎట్లయినా అంత పెద్ద గొప్పగా ఏం లేదు, అంటే ఇది ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయిన ఫుడ్ కాబట్టి అంతంతనే ఉంటుంది. సో అది కానిచ్చేసి టైంపాస్ చేద్దామని చెప్పేసి బయట తిరుగుతున్నాము. చాలా పక్కన కెఫేస్ అవి కూడా ఉంటాయి, దానిలో కూడా తినొచ్చు. మేము అట్లా చిన్నగా ఏదో స్నాక్స్ తీసుకొని తినేసినాము. సో ఈ ఐలాండ్తోని ఫీఫీ ఐలాండ్స్ అయితే అయిపోయినాయి చూడ్డము. నెక్స్ట్ మనము మన ఫుకెట్కి వెళ్ళే లోపల ఖాయ్ అనే ఒక ఐలాండ్ ఉంటుంది, అక్కడ కూడా మళ్ళీ ఆపుతారంట. అది ఒక చిన్న ఐలాండ్, చాలా చిన్న బుజ్జి ఐలాండ్. అక్కడ కూడా మనం చిన్న చిన్న వాటర్ స్పోర్ట్స్ కానీ అవన్నీ చేయడానికి ఉంటాయంట, స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. సో లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బోట్స్లో స్టార్ట్ అయిపోయి మేము ఇక్కడికి ఖాయ్ ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ జెట్స్కి అట్లా బనానా రైడ్ అట్లాంటి చిన్న చిన్న వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. స్నార్క్లింగ్ చేయాలంటే స్నార్క్లింగ్ కూడా చేయొచ్చు. ఈ స్నార్క్లింగ్కి సంబంధించిన ఆ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, మాస్క్, అవన్నీ కూడా ఈ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. జస్ట్ మన స్విమ్వేర్ మనం తీసుకెళ్ళాలి, వాళ్ళ మాస్క్ ఇస్తారు, మనం పెట్టుకొని మనకి ఇష్టం ఉన్న ప్లేస్లో స్నార్క్లింగ్ చేసుకోవచ్చు. కష్టపడి దేవుని పైన భారం వేసేసి గైడ్ ప్రశాంత్ సాయంతో స్నార్క్లింగ్ అయితే చేసిన. ఆల్ రైట్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫీఫీ అడ్వెంచర్. నేనైతే 10/10 రికమెండ్ చేస్తా. అన్లెస్ యూ హేట్ దట్ స్టన్నింగ్ వ్యూస్, బీచ్ వైబ్స్ అని అంటే నేనేం చేయలేను. అయినా అంత మంచి బీచెస్, అంత మంచి వ్యూస్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు like, share, subscribe and hit the bell button. Thank you.